ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనూజ సీరియస్‌గా వార్నింగ్ ఇస్తుంది రీతూకి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే రీతూ ఈ వారం నామినేషన్‌లో లేదు. కాబట్టి తను చాలా కూల్‌గా ఉంటూ గేమ్స్‌లో కాకుండా ఈరోజు వారంతా డెమోన్ పవన్ మీదే కాన్సంట్రేషన్ అన్నట్టుగా అందులోనూ ఆయిషాతో ఎక్కువ మాట్లాడుతున్నాడని, ఆయిషాతో ఎక్కువ డాన్స్ చేస్తున్నాడని చెప్పేసి రీతు తనతో తను చాలా బాధపడిపోతుంది. ఇక ఇందులో భాగంగా తనుజ ఎంచక్కా రీతుని కూర్చోబెట్టి ఒక సిస్టర్ లాగా భలే సజెషన్ చేస్తుందనే మనం చెప్పుకోవాలి. లైవ్‌లో రీతు నేనొక విషయం నీకు చెప్తాను. అసలు వారంతా నీ ఆట ఎక్కడా కనిపించడం లేదు. నువ్వు నామినేషన్‌లో లేవని చెప్పేసి చాలా కూల్‌గా ఉన్నావు. కానీ ఈ వారం లేకపోయినా నెక్స్ట్ వారం తప్పక వస్తావు. నువ్వు హౌస్‌లో ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు గేమ్ మీద ఆడాల్సిందే. అంతేగాని నువ్వు అదర్ యావిగేషన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నావేమో అని అనిపిస్తుంది. పైగా నువ్వు పదే 10 సార్లు డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళి కావాలని గొడవ పెట్టుకుంటున్నావు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో. నీకు వాల్యూ ఉండాలి అంటే నువ్వు అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు. ఆ అబ్బాయే నీ దగ్గరకొచ్చి మాట్లాడేలా చేసుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పాలి అంటే గనక ఒక విషయం ఉంది. నీలో నాకు ముందు ఉండే స్పిరిట్ ఇప్పుడు అసలు ఎక్కువ ఎక్కడా కనిపించట్లేదు. నువ్వు నిజంగా డెమాన్ పవన్ ఇష్టమైతే నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అదే ఇష్టాన్ని కంటిన్యూ చెయ్యి. అంతే తప్ప ఇక్కడ ఉన్న రోజులు నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు. నిజంగా నాకేమనిపిస్తుందంటే హౌస్‌లో అందరికన్నా గేమ్ లిస్ట్‌లో నీదే ఉందేమో అనిపిస్తుంది. నిజంగా నువ్వు ఈ వారం నామినేషన్‌లో ఉంటే తప్పకుండా నిన్ను నామినేషన్ చేస్తారని నాకైతే అనిపించింది. అంటే యెస్, ఏ ఫ్రెండ్‌గా ఆలోచించు అంటూ తనుజ రీతూకి చెప్పుకొస్తుంది. అయితే రీతూ అంటుంది, ఏమోనబ్బా నాకు అసల డెమాన్ పవన్ విషయంలో ఏదైనా సరే చాలా సీరియస్‌గా తీసేసుకుంటున్నావు. నాకే అర్థం కావట్లేదు. ఎందుకిలా అవుతుంది? అంటే తనుజ అంటుంది, మీ ఇద్దరి మధ్యన ఫ్రెండ్‌షిప్ అంటే నాకెక్కడ కనిపించట్లేదు. నాకు వేరేదేమన్నా కనిపిస్తుందంటే, మరి మీ ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారేమో అంటే, దానికి రీతు ఏం మాట్లాడట్లేదు. అయితే తనుజ ఓకే. ఒకటి వార్నింగ్ ఇచ్చింది రీతు. ఒకటి గుర్తుపెట్టుకో, బిగ్ బాస్ అనేది అవకాశం. మనకి ప్రతిసారి రాదది. మనకి ప్రతి సీరియల్‌లోని, ప్రతి షోలోనూ పార్టిసిపేట్ చేసేలాగా కాబట్టి, నువ్విక్కడికి ఎందుకొచ్చావు అనేది గుర్తుపెట్టుకో. ఒక్కసారి మమ్మీని తలుచుకో అంటూ తనుజ రీతుకి భలే చక్కగా సందేశం చేస్తుందనే చెప్పాలి. అయితే మరి రీతు అది తీసుకుని గేమ్ ఆడుతుందో లేకపోతే డెమాన్ పవన్ చుట్టే తిరుగుతుందో అనేది చూడాల్సి ఉంది. మరి దీని మీద మొత్తానికి తనుజ రీతుకి డెమాన్ పవన్ విషయంలో ఇచ్చుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.